ఒకసారి వినిపిస్తాను నాకు. దొరికేసిన తర్వాత వీళ్ళు ఎంత చక్కగా కవర్ డ్రైవ్లు చేస్తున్నారంటే అంత చక్కగా కవర్ డ్రైవ్లు ఎత్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఒకసారి చూడండి ఏమని మాట్లాడుతున్నారో. ఇంతకన్నా నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇంత చిన్నవా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధితో. ఇదిగో దిస్ ఈస్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 450 to 1200 రూపీస్ a కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 310 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తిరిగితే నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచన. నీకు అసలు బుర్ర ఉందో లేదో ఈ వీడియో వినిపించిన తర్వాత నిరూపించేద్దామా? ఇప్పుడు ఏమని చెప్పాడు? పంది ఆయిల్ 450 రూపాయల నుంచి 1200 వరకు ఉంది అని చెప్పేసి అని ఒక జిరాక్స్ ఒకటి తీసుకొచ్చాడు. అది గూగుల్లో వెతికినట్టున్నాడు. గూగుల్లో దొరికింది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొచ్చాడు. దాన్ని చూపించేస్తున్నాడు ఇక్కడ. చూసారా ఎంత ఉందో? ఎవడన్నా కలుపుతాడా? ఎక్కువ రేటు ఉన్నదాన్ని తీసుకొచ్చి తక్కువ రేటు ఉన్న దాంట్లో కలుపుతాడా? పైగా దాన్ని బంగారంతో పోల్చడం. మాట్లాడిన తర్వాత నీకు బుర్ర ఉందో నేను చెప్పేస్తా ఈ వీడియోలో. ప్రచారం చేసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం సమంజసమేనా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకుని రాగి కలుపుతాడు. రాగి బిందులో బంగారమా అంటే ఇప్పుడు ఏంటి? ఆవు నెయ్యి రాగిని, పంది నూనె బంగారమనా? ఎట్టగా నువ్వు లాయరయ్యావు అసలు? ఏం తెలియదు, ఏం బుర్రది నీకేనా? బుర్రను మాట్లాడుతున్నావా, బుర్రపోయి మాట్లాడుతున్నావా? ఆ పోలికేంటి, ఆ పోల్చడం ఏంటి? నువ్వు చెప్పేదే సొల్లాయే, నువ్వు చెప్పేదే పచ్చి అబద్ధం. ఎంతయా పంది నూనె ఎంత? పోర్కాయలు ఎంత? గూగుల్లో కొట్టు. 150 రూపాయలు. ఎక్కడైనా కానీ తెలంగాణ అయినా, కలకత్తా అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడైనా సరే, చెన్నై అయినా సరే ఎంత? 150 రూపాయలు. గూగుల్లో కొట్టేసాడు, ఫోటో వచ్చింది, దాన్ని ప్రింట్అవుట్ తీసేసారు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కావాలంటే పంది నూనెకి సంబంధించి, అదే పోర్కాయలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఆ ఫోటో కూడా నేను పెడతాను చూడండి. ఇక్కడ 150 రూపాయలు ఉంది. అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఎంత అంటాడు? 1200 రూపాయలు అని చెప్పేసి ఒక జిరాక్స్ కాపీ ఒకటి చూపిస్తున్నాడు. నేను బుర్రను ఉందా? ఎందుకు అరిచేస్తున్నావు? పిచ్చగా ఎందుకు అరుతున్నావు? అంటే పంది నూనె బంగారమా? ఆవు నెయ్యి రాగా? ఇదొక పోలిక. పైగా తెలుగు గురించి, తెలివితేటల గురించి, బుర్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఎట్టగైపోయావయ్యా నువ్వు లాయర్గాను? ఎట్టా ఇంకా మాట్లాడు. ఏదో భలే చిత్రంగా ఉంది మాట్లాడుతున్నావు, వెరైటీగా మాట్లాడుతున్నాడు. మాట్లాడు. 1400 రూపాయలు, 1450 రూపాయలు కిలో తెచ్చి 310 రూపాయలు కలిపేది. మరి అంత కానీ మీరు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాదు ఈ లెక్క నేను కలిపారు. 100%, 100% కలిపేశారు. ఎందుకంటే మనోడు చెప్పిన లాజిక్ ప్రకారం ఎక్కువ రేట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి తక్కువ రేట్లో ఉన్నదాన్ని కలుపుతారా అని చెప్పేసి అని మాట్లాడాడు కదా. నిజంగానే తక్కువ రేట్లో దొరికే ఈ పంది ఆయిల్ ఏదైతే ఉందో, పోర్క్ ఆయిల్ ఏదైతే ఉందో, దీన్ని తీసుకెళ్ళి ఆవు నెయ్యిలో కలిపారు, కల్తీ చేశారు. వాస్తవానికి 1400, 1200, లేదంటే 450 నుంచి 1200 మధ్యలో ఉంటుందని చెప్పేసి అనేది అవాస్తవం. అది కేవలం పోర్కాయలు దొరికేది 150 రూపాయలకి. 150 లీటరు. ఎంత? లీటరు 150 రూపాయలు. ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావు నువ్వు. పైగానేమో పోర్కాయలేమో బంగారం అంట, ఆవునేమో రాగంట. వారుడేమో జీవితం పోలికి తగలట. పైగా కేకలు వేస్తున్నాడు, బీపీ వచ్చేస్తుంది. అక్కడక్కడే బీపీ, పెద్ద పెద్ద కేకలు, పిచ్చ కేకలు. మాట్లాడు. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకుంటాం. సరే, ఇది అన్యాయము, అక్రమ వాళ్ళ ప్రచారం. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతారు, కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నా, రాయిలో బంగారు కలుపుతారా?
ఇప్పుడు ఈడు ఏమంటాడంటే పంది నూనెని బంగారం అంటున్నాడండి. ఆవు నెయ్యిని ఎత్తడు అంటున్నాడు, రాగి అంటున్నాడు. ఏం మనిషి నాకు అర్థం కావట్లా. గురుగారు మీరు లాయర్గా అంతవరకు ఆ స్థాయికి ఎలా వచ్చారు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. మిమ్మల్ని వేసి పిచ్చుకోవటంలో అర్థం కావట్లా. ఒకసారి అంటే పర్వాలా, పదే 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 పంది నుండి మీకు బంగారం అలాగ అయిపోయిందండి. అంటే మీరు బంగారం అనుకుంటే సరిపోద్దా? మాకు ఆవు నెయ్యే బంగారం, మాకు పంది నూనె పంది కొవ్వు బంగారం కాదు, మాకు ఆవు నెయ్యే బంగారం. మీకు పంది నూనె బంగారం కావచ్చు, మీకు మీ పార్టీకి మీకు పంది నూనె మీకు బంగారం కావచ్చు, కానీ మాకు కాదు. మాకు ఆవు నెయ్యి బంగారం. పంది నూనె మార్కెట్లో దొరికేది 150 రూపాయలు. గూగుల్లో ఎక్కడ కొట్టినా కానీ క్లియర్ కనబడిపోతుంది కదా అక్కడ. కాదు మీరు కొట్టి చూడండి కూరకాయలని చెప్పేసి అని. ఇండియా మార్ట్ ఒక లింక్ వచ్చింది, అందులో మీకు అఫీషియల్గా వెబ్సైట్లోనే ఉంటుంది. అక్కడ లీటర్ ఎక్కడెక్కడ లీటర్ ఎంతకు అమ్ముతున్నారు, ఆ కంపెనీ పేరేంటి, అడ్రస్ ఏంటి అని డీటెయిల్గా అందులోనే ఉంటాయి కదా. ఎవడో చెప్తున్నావు నువ్వు పాఠాలు ఇక్కడ? బంగారమా? ఒకసారి 2 సార్లు అంటే ఓకే, పదాకా పంది నూనెని బంగారంతో ఎందుకు పోతున్నావు నువ్వు? పంది నూనెకి బంగారానికి ఏం సంబంధం? అంటే ఇప్పుడు ఏంటి, తిరుపతి లడ్డు కంటే పంది నూనె గొప్పది అంటున్నావా నువ్వు? అంతేనా? నువ్వు చెప్పే విధానం అలాగే ఉంది కదా. నువ్వు చెప్పే విధానం ఎలా ఉందనుకుంటున్నావు? పంది నూనె కంటే తిరుపతి లడ్డు కంటే పంది నూనె గొప్పది అని మాట్లాడుతున్నాడు. నాకు కొంచెమైనా బుర్ర ఉండొద్దు నీకు. నేను తలకాయ ఉండి మాట్లాడుతున్నా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా? అబ్బే, ఇలాంటి మెట్టలతో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించడం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు ఇలాంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టేసి మాకు ఉన్న బరువు తీసేస్తున్నాడు, అడ్డంగా దొరికించేస్తున్నాడు. నిన్ను క్లియర్గా తెలిసిపోతుంది మీరు దొరికేసి బొక్కాయి చేస్తున్నారని చెప్పేసి అని. లేకపోతే ఎందుకే నువ్వు అంత పెద్ద పెద్ద కేకలేస్తున్నావు? నేను చెప్పేది నిదానంగా చెప్పలేవా, సాఫ్ట్గా చెప్పలేవా? దానికి మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయాలా, పెద్ద పెద్దగా గింజుకోవాలా, మనం అరిసేసుకోవాలా? నీకు పంది నూనె బంగారంతో పోలుతావా? తిరుపతి లడ్డు నీకు అంతలోకి అయిపోయిందా? తిరుపతి లడ్డు కంటే నీకు పంది నూనె గొప్పదా? ఏం పంది నెయ్యి అంట, నేను పంది నూనె. నీ పిచ్చ, నీ వీడియో చూస్తే నాకు పిచ్చెక్కింది. ఇంకా మాట్లాడు. రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చాను, కలిపి నేను లబ్ధి పొందుతాను. నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్ కలిపి ప్రజలు తీసుకెళ్ళిపోయారే బాబాయ్. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా, ఇక కల్తీ ఉంటుందా కాదా? ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ ఘీ, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ ఘీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని ప్రచారం చేస్తారా? ఎంత మంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు నువ్వు అరిచి గీ పెట్టినా, కింద పడి కొట్టుకున్నా, పొడిలాడినా ఒకటి మాత్రం వాస్తవం. నువ్వు చెప్పినట్టుగా ఆ పంది నూనె 1400, 1200, 1000 రూపాయలు కాదు, కేవలం 150 రూపాయలు. నువ్వు అరిచి గీ పెట్టుకున్నా ఇది వాస్తవం. అది ఇంకొక పోలిక పోల్చావు నువ్వు. ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదే. ఆవు నెయ్యిని నువ్వు రాగితో పోల్చి పంది నూనె నువ్వు బంగారంతో పోల్తున్నావు. అది తప్పది. పవిత్రమైన ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యిని తీసుకొచ్చి నువ్వు పంది నూనెతో పోల్చుతున్నావంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మళ్ళీ అవమానపరుస్తున్నారు, తిరుపతి ప్రసాదాన్ని మళ్ళీ మీరు అవమానపరుస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అని క్లియర్గా తెలిసిపోతుంది. 150 రూపాయలకు దొరికేదాన్ని తీసుకొచ్చి 1400 అంటావేంటాయి నువ్వు? రిపోర్ట్లో ఏముంది? ల్యాబ్ రిపోర్ట్లోని ఏమని ఉంది? మీరు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎన్ని రోజులకు వచ్చి మాట్లాడతావు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? నువ్వా? వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదయ్యా? ఇవాళ బొమ్మన కర్ణాకరెడ్డి షో చేసి పక్కన పెట్టేసండి. అది వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడ్డో, ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడ్డో, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడ్డో? ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు, నువ్వు వచ్చి దించుకుంటున్నాడు, వచ్చి ఇంకా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా అరిచేస్తున్నాడు. బీపీ వచ్చేసి కోపం మాట. పంది నూనె ఏమో బంగారం,
ఆవు నెయ్యేమో రాగా. మళ్ళీ ఇక్కడ కూడా అవమానించడమేనా? మిమ్మల్ని ఏమని వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లా. పైగా ఈ బొచ్చులో వీడియోకి వైసీపీ సోషల్ మీడియా అంతా ఏం లాజిక్తో కొట్టావన్నా? ఇది ఎక్కడ లాజిక్ అన్నా? బొక్కేం కాదు, లాజిక్ లేదు, బొక్క లేదు. అక్కడ ఏముంది? మెటతనం కనబడుతుంది, లాజిక్ ఉంది అక్కడ. 150 రూపాయలు దొరికే పంది నూనె తీసుకొచ్చేసి 1400, 1300 అన్నాడు. ఏమన్నా ఉందా అక్కడ? ఆ మాత్రం దానికి గిలగిలగిలు కొట్టేసుకుంటున్నారు, తెగ తిప్పేస్తున్నారు. ఏం లాజిక్తో కొట్టామన్నా, ఏం లాజిక్తో కొట్టామన్నా. నేను ఒక క్షణం నిజమేనేమో అని చెప్పేసి గూగుల్లో కొట్టి చూసా, కూరకాయలు ఎంత అని చెప్పేసి అని. అక్కడ 150 రూపాయలు చూపిస్తుంది. ఇక్కడ ఈ మహానుభావుడేమో 400 నుంచి 1400 రూపాయల మధ్యలో ఉందంటాడు. చేప నూనెమో 1400 ఉందంటాడు. చాలా చీప్ అన్న అవి. నువ్వు చెప్పినట్టు అంత కాస్ట్ ఏం కాదు, టూ వరస్ట్, చాలా చీపు. నువ్వు మళ్ళీ ఇంకొకసారి వీళ్ళని ఎలాగే వదిలేస్తే ఏమంటారంటే, ఆవు నెయ్యి కంటే ఈ పంది నూనె, చేప నూనె, బీఫ్ టాలో ఇవే గ్రేట్ అంటారు. వీటికంటే ఇదే క్వాలిటీ ఎక్కువ, ఇవే గ్రేట్ అని కూడా అంటారు. వీళ్ళు అన్నా అంటారు. ఇప్పుడు అనలేకపోయారేమో కానీ ఇంకొక 2-3 రోజులు పోతే ఖచ్చితంగా అంటారు. మేము చేసిన దాంట్లో తప్పే ఉంది. హాయి నూనె ఆవు నెయ్యి కంటే ఇది రేట్ ఎక్కువ కాబట్టి వీటినే వాడాము మేము అని మాట్లాడతారు. ఎక్కడైనా 320 రూపాయలకి ఆవు నెయ్యి దొరుకుద్దయ్యా? ఎవడైనా నీకు ఇచ్చినోడు? ఎక్కడా లేదు. అలాంటిది మీరు 320 రూపాయలకి టెండర్ పిలిచి టెండర్ కట్టపెట్టేసి ఏ విధంగా వచ్చుద్ది అనుకుంటున్నారో? ఎవడన్నా ఒక ఇంట్లో శుభకార్యం చేసుకుంటేనే క్వాలిటీ విషయంలో ఎక్కడ వెనకడికి వేయడు కదా. మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్నాం, ఒక ఫంక్షన్ చేసుకున్నాం, 10 మందిని పిలిచి భోజనం పెట్టాలనుకుంటున్నాం, మనం ఏమనుకుంటాం? వచ్చిన వాళ్ళు ఒక మాట అనకూడదు, అబ్బాయి ఏం పెట్టాడరా అనేటట్టే ఉండాలనే విషయం అని ఆలోచించి ఎందులోనూ కూడా రాజీ పడం కదా. ఆయిల్ అయినా, కూరగాయలైనా, రైస్ అయినా, ఇంకొకటైనా మనం ఎందులోనూ కూడా రాజీ పడం కదా. చివరికి పెరుగు విషయంలో సరే, పెరుగు విషయం అయినా సరే మంచి దగ్గర తెచ్చుకుంటాం. అలాంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదానికి వాడే నెయ్యి విషయంలో ఇంత చీప్గా, ఇంత కక్కుర్తిగా, కాసులకు కక్కుర్తి పడి, కమిషన్లకు కక్కుర్తి పడి, క్వాలిటీ ఎలా ఉన్నా పర్వాలేదు, లడ్డు టేస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి దిగజారిపోయి మీరు 320 రూపాయలు టెండర్లు కట్టపెట్టేసి నాసిరకం నెయ్యిని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించేసి పైగా ఎవరికై మీరు ఉపదేశాలు ఇచ్చేది ఇక్కడ? ఏమైనా పని చేస్తున్నా మీకు? అసలు ప్రజలకు తెలియదు, చూసే వాళ్ళకి తెలీదా? అంటే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా? అంటే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ, టెస్టులు చేయించిన వాళ్ళు పిచ్చోళ్ళ? ఏమన్నా అందులో బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, లార్డ్ ఉన్నాయి కదా, 3 క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి కదా. మరి దాన్ని ఎలా తప్పు పడతారా మీరు? దాన్ని ఇప్పుడు వీళ్ళు తప్పు పట్టట్లా. ఆవు నెయ్యి కంటే ఈ 3 రేట్ ఎక్కువ కాబట్టి ఇవే మంచివని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పది అంటున్నాడండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఏమంటున్నాడంటే ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పది అంటున్నాడు. ఫైనల్గా అనేది అంతే, వేరే ఏమన్నట్లా. కలిపితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నారు, ఇండైరెక్ట్గా కలిపితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నారు.